వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ విత్ సంచారి. ఈరోజు ఏంటంటే మనం ఒక మిస్టీరియస్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో ఒక్కసారి ఉంచుకోండి, మీ చేతిలో ఒక బుక్ ఉంది. ఆ బుక్లో ఏంటంటే ఆ బుక్లో ఉన్న నాలెడ్జ్తోని ఈ దేశాన్ని కాదు టోటల్ ప్రపంచాన్ని మార్చేసేంత శక్తి ఆ బుక్ ఉంది. సో వన్స్ ఆ బుక్ అనేది మంచి వాటి చేతిలో పడితే ఏంటంటే ప్రపంచం మొత్తం ఒక మంచి దారిలో వెళ్తుంది. అంటే మానవాళికి, అంటే మన హ్యూమన్స్ అందరికీ ఒక వరం లెక్క. సో అదే బుక్ అనేది చెడువాడి చేతిలో పడితే ఏంటంటే ప్రపంచం మొత్తం నాశనం చేసే శక్తి ఆ బుక్కు ఉంది. సపోజ్ ఇప్పుడు అదే బుక్ ఒకవేళ మీ చేతిలో దొరికితే ఆ రహస్యాన్ని మీరు అందరికి చెప్తారా, లేకపోతే దాచేస్తారా? అండ్ ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే ఒక హిస్టరీ అండ్ మిస్టరీ అండ్ లెజెండ్ బుక్, ఈ మూడింటికి సంబంధించి ఒక అద్భుతమైన రహస్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అండ్ టైటిల్ ఏంటంటే ఈ స్టోరీకి ది 9 అన్నోన్ మెన్ ఆఫ్ అశోక. సో స్టోరీలోకి వెళ్తే ఏంటంటే అశోకుడు అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే ఒక గొప్ప చక్రవర్తి. సో అశోకుడు ఎప్పుడు ఒకేలా లేడు. సో బిఫోర్ హీ వాస్ బిఫోర్ అంటే తనకు ఒక మైండ్ సెట్ ఉండేది. ఏంటంటే తన సామ్రాజ్యంకి అపోజిట్ ఎదురుగా ఉన్న రాజ్యాలన్నీ ఆక్యుపై చేసుకొని తిన సామ్రాజ్యంలో కలిపేసుకోవాలి. సో ఫస్ట్లీ హీ వాస్ పవర్ఫుల్. అండ్ ఇక్కడ ఏంటంటే కళింగ అనే ఒక రాజ్యం ఉంది. అది చాలా బలమైన రాజ్యం అది. సో ప్రజెంట్ దాన్ని ఒడిస్సా అంటున్నారు. సో అక్కడ కూడా చాలామంది గ్రేట్ వారియర్స్ ఉన్నారు. సో ఆల్రెడీ ఇక్కడ అశోకుడి సామ్రాజ్యం పెద్దది అండ్ బలమైంది. ఓకే, వాట్ ఇఫ్ కళింగ లాంటి అతి బలమైన రాజ్యాన్ని తిన సామ్రాజ్యంలో కలుపుకుంటే హీ బికెమ్ మోర్ పవర్ఫుల్. సో ఈ థాట్ తోటి అశోకుడు వార్ డిక్లేర్ చేశారు కళింగకి. సో వార్ అవుతుంది. వార్ అయ్యేటప్పుడు అక్కడ ఇప్పుడు చూడరంత విధ్వంసం అవుతున్నారు. మొత్తం ఇంతకుముందు చేసిన యుద్ధాల కన్నా ఘోరమైన యుద్ధం అని అశోకుడు చూస్తున్నాడు. సో ఆ యుద్ధం ఎలా ఉందంటే మొత్తం యుద్ధ భూమి అంటారు కదా, మొత్తం బ్లడ్ బాత్, మొత్తం ఆ బ్లడ్ బాత్ ఉంది. మొత్తం తర్వాతకి కుటుంబాలన్నీ ఏడుస్తూ ఉన్నాయి అండ్ హ్యాపీనెస్ లేదు ఎక్కడ. సో ఇదంతా చూసేసరికి అశోకుడు వెంటూ సైలెన్స్ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అక్కడి నుంచి అశోకుడిది మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. సో కత్తి కన్నా ధర్మాన్ని నమ్మడం ఇంపార్టెంట్ అని తెలుసుకున్న అశోకుడు అండ్ అక్కడి నుంచి ఇంకా అవన్నీ పక్కకు పెట్టేశాడు అనమాట. ఇంకా యుద్ధం చేయడం ఇవన్నీ పక్కకు పెట్టేశాడు. బ్లడ్ బాత్ ఇవన్నీ పక్కకు పెట్టేసిన తర్వాత హీ ఫాలోడ్ ది బుద్ధిజం ఫాలో అయ్యాడు అండ్ ధర్మం వేలో వెళ్తున్నాడు, ధర్మం వేలో నడుచుకుంటున్నాడు. అండ్ తన సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఏమంటారు, ప్రేమగా, జాలి, తన ప్రజలకు ప్రేమను, శాంతిని, ధర్మాన్ని ఇలా వాటి గురించి చెప్పడం మొదలుపెట్టిండు. అండ్ హీ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ పీపుల్ వెరీ వెల్. చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు ఆ ఇన్సిడెంట్ తర్వాత. సో వై బికాస్ ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఎంతమంది చనిపోయారు ఒకటి, అండ్ దాన్ని సొంతం చేసుకోవడానికి ఇంతమందిని చంపాలా అనే థాట్స్ మైండ్లోకి వచ్చి హీ చేంజ్ ఆఫ్. సో ఇక్కడి వరకు ప్రజెంట్ అప్ టు నో నేను చెప్పిన దాని దాకా హిస్టరీలో మెన్షన్ చేసే ఉంది. సో ఇక్కడి నుంచి ఏంటంటే మిస్టరీ, ఇది ఒక కంప్లీట్ మిస్టరీ. ఇది ఫిక్షనలా లేకపోతే రియల్ అనేటిది ఇప్పటికీ ఎవిడెన్సెస్ లేవు. సో అస్సలైన మిస్టరీ ప్లాట్లోకి వెళ్తే ఏంటంటే, సో ఆఫ్టర్ ఫైట్ విత్ కళింగ అశోకుడు ఒక విషయాన్ని గుర్తించాడు. అదేంటంటే నాలెడ్జ్ అనేది ఒక వెపన్. అది మంచివాడి చేతిలో పడితే చాలామంది లైఫ్ని సేవ్ చేస్తుంది. అదే ఒక చెడ్డవాడి చేతిలో పడితే ప్రపంచం మొత్తం నాశనం చేయాలి శక్తి అనుకుంది. సో ఆ నాలెడ్జ్ అనే దాన్ని నాశనం కావద్దు అండ్ చాలామందికి హెల్ప్ కావాలనే ఉద్దేశంతో అశోకుడు తన రాజ్యంలోనే సీక్రెట్గా 9 మందిని సెలెక్ట్ చేశాడు. నాలెడ్జ్ ఉన్న పర్సన్ సెలెక్ట్ చేశాడు, ఇంటెలిజెంట్ పర్సన్ సెలెక్ట్ చేసి అండ్ ఆ రహస్యాన్ని
ఈ 9 మందికి చెప్పాను. అండ్ స్టిల్ ది వరల్డ్ డస్ నాట్ నో హూ ఈస్ దట్ 9 మెంబర్స్ అండ్ ఈవెన్ దేర్ నేమ్స్. వాళ్ళ పేర్లు కూడా తెలీదు. అండ్ ఆ 9 మందికి చెప్పిన తర్వాత ఒక మాట చెప్పిండు వాళ్ళకి. ఏందంటే ఈ 9 బుక్స్‌ని ఎలా అయినా సరే కాపాడాలి. మంచి వారి చేతిలో పడితే ఓకే. కానీ చెడు వారి చేతిలో పడితే మాత్రం ప్రపంచం మొత్తం నాశనం అయ్యే శక్తి ఈ బుక్స్‌కి ఉందని చెప్పేసి వాళ్ళకి చెప్పారనమాట అశోక్. సో ఆ 9 మెంబర్స్ నేమ్స్ అండ్ ఫేసెస్ హిస్టరీలో ఇంకెక్కడ లేవు. అసలు ఆ బుక్స్‌ని ఎందుకు దాచారు? ప్రెజెంట్ ఆ బుక్స్ ఉన్నాయా? ఎక్కడున్నాయి? అండ్ ఆ బుక్స్ దాచడానికి గనుక రీజన్ ఏందంటే చెప్పినా మీకు ఆల్రెడీ. అశోకుడు చెప్పిండు లైక్ చెడువారి చేతిలో పడొద్దు. ఓన్లీ మంచివాడి చేతిలో పడాలి అని చెప్పి. ఇన్ ద సేక్ దట్ ఆ 9 మంది ఆ బుక్స్‌ని ఒక్క దగ్గర దాచుంటారని అనుకుందాం. సో వాట్స్ నెక్స్ట్? తర్వాతకి ఏమైంది? ఆ 9 మంది చేతుల్లో బుక్స్ పెట్టిన తర్వాత అసలు ఆ బుక్స్ లోపల ఏముంది? అది చెప్తా. సో ఫస్ట్ బుక్. ఈ ఫస్ట్ బుక్‌లో ఏముందంట అంటే లైక్ ఒక సైకాలజీ బేస్డ్ అనమాట ఇది. సో వెపన్స్ లేకుండా యుద్ధం చేయడం ఒకటి. అంటే మనిషి మాటలతోనే ప్రజల్ని మార్చేయడం అండ్ ఒక ఏమంటారు హోప్‌నివ్వడం వే ఆఫ్ లివింగ్‌కి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో జరిగే సోషల్ మీడియా, ఫేక్ న్యూస్ అండ్ పొలిటికల్ క్యాంపెయిన్స్ ఇవి ఏవైతే ఉంటాయో ఇవన్నిటి గురించి అక్కడ చెప్తుందనమాట. సో ఇక్కడ సైకాలజీ గురించి మాట్లాడుతుంది ఫస్ట్ బుక్. సెకండ్ బుక్ వచ్చేసి ఏందంటే ఒక హెల్త్ గురించి, మన హెల్త్ గురించి. సో మన బాడీలో సీక్రెట్ క్యూరింగ్ ఎక్కడ ఉంది? లైక్ మన బాడీ ఏమంటారు ఒకవేళ క్యూర్ ఎలా అవుతుంది అండ్ మెడికల్ సీక్రెట్స్ ఏంటి అండ్ హీలింగ్ మొత్తం మెడికల్ మన సెకండ్ బుక్ వచ్చేసి హెల్త్ గురించి. సో మన బాడీలో ఏ పార్ట్ డేంజరస్, ఎలా క్యూర్ అవుతుంది మన బాడీ అండ్ మన బాడీ లోపల ఏమేం జరుగుతుంది, దానివల్ల మనం ఏమేం చేయొచ్చు అండ్ ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళొచ్చు, ఇలాంటి సీక్రెట్స్ గురించి సెకండ్ బుక్లో ఉంది. లైక్ హ్యూమన్ ఏమంటారు హ్యూమన్ బాడీకి సంబంధించిందని అనుకుందాం సెకండ్ బుక్ గురించి. సో ఫస్ట్ బుక్ సైకాలజీ అండ్ సెకండ్ బుక్ వచ్చి హ్యూమన్ బాడీ గురించి అని అనుకుందాం. సో థర్డ్ బుక్ వచ్చేసి మైక్రోబయాలజీ. సో ప్రజెంట్ అంతా మనకి ఈ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ గురించి తెలుసు. ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది, మైక్రోస్కోప్స్ ఇవన్నీ వచ్చినాయి, చూడగలుగుతాం. అదే 2000 సంవత్సరాలు అంటే లిజన్ అక్కడ అశోకుడి కన్నా 2000 సంవత్సరాల క్రితం దెర్ వాస్ నో మైక్రోస్కోప్స్ ఎట్ ఆల్. అండ్ హౌ దే రికగ్నైజ్ ది బ్యాక్టీరియా ఎలా రికగ్నైజ్ చేసేటోళ్ళు అండ్ వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి, దాన్ని ఎలా రికగ్నైజ్ చేసేటోళ్ళు, దీని చిన్న చిన్న పురుగులు అంటే ఈ ఫుడ్లో రెండిట్లో ఏమంటారు సాయిల్ ఎలా రికగ్నైజ్ చేసేటోళ్ళు అనేది తెలిసేది. ఫోర్త్ బుక్ ఏంటంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మెటల్ని బంగారంలోకి ఎలా మార్చాలి. సో ఇది నిజమో అబద్ధమో తెలీదు, బట్ ఈ 9 బుక్స్లో ఇదొక ఫేమస్ అంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ అంట. ఒక మెటల్ని బంగారంలాగా ఎట్లా మారుస్తామని చెప్పేసి. సో ఫిఫ్త్ బుక్ ఇస్ అబౌట్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఏంటంటే సో ఇప్పుడు టెక్నాలజీ ఉంది, మనము లైక్ వాట్సాప్ ద్వారానో లేకపోతే ఈమెయిల్ ద్వారానో ఇన్స్టా, స్నాప్ దీనన్నిటితోటి మనం మెసేజ్ చేస్తాం, టెక్స్ట్ చేస్తాం, మన లొకేషన్ తెలుసుకుంటాం, అప్డేట్ చేసుకుంటాం. ఓకే, ఆన్ దట్ టైంలో ఫార్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ ఎలా సెండ్ చేయాలి. అండ్ ఈ ఫిఫ్త్ బుక్లో ఉన్నది ఏం చెప్తారు అంటే లైక్ అడ్వాన్స్ కమ్యూనికేషన్ ఉందండి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది ఈ ఫిఫ్త్ బుక్లోనే అంటారు. సిక్స్త్ బుక్ ఇస్ అబౌట్ గ్రావిటీ. సో గ్రావిటీ దీంట్లో ఏంటంటే హీ వెంట్ టు బియాండ్, అంటే అప్పుడున్న టెక్నాలజీకి బియాండ్. సో మనిషి గ్రావిటీని ఆపగలడా, లైక్ హీస్ గోయింగ్ టు కంట్రోల్ ది గ్రావిటీ ఆర్ ఏంటంటే లైక్ ఫ్యూచర్లో టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేయగలరు. సెవెంత్ బుక్ ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్దే, నాకు నచ్చింది. యూనివర్స్ ఎలా క్రియేట్ అయ్యింది, స్టార్స్ కానీ ప్లానెట్స్ కానీ
ఇదంతా ఎలా వచ్చిందసలు? ఎర్త్ ఎలా ఫార్మ్ అయింది? ఇదంతా తెలుసుకునే సీక్రెట్ ఆ 7th బుక్‌లో ఉందంట. నాకు డౌట్, హౌ డిడ్ హి క్లెయిమ్ దట్ సీక్రెట్? ఆ 7th బుక్‌లో ఆ యూనివర్స్ ఎలా వచ్చింది అనేటిది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ థింగ్. హౌ అశోక యూజ్డ్ టు క్లెయిమ్ దట్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు డౌట్. బట్ ఆ బుక్‌లో అది ఉందంట. 8th బుక్ ఈజ్ యూజ్డ్ టు లైట్ గురించి. సో లైట్‌ని యూజ్ చేసి లైట్‌ని వెపన్‌గా యూజ్ చేయొచ్చా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేటివి దాంట్లో ఉంటాయి 8th బుక్‌లో. 9th బుక్ సొసైటీ గురించి. సో పీపుల్ హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి? అండ్ బయట ఏమంటారు, ప్రజల్ని రాజులు ఎలా చూసుకోవాలి, లైక్ సంపాదనని, దేశ సంపాదనని ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి, అండ్ మనిషి సింపుల్గా చెప్పాలంటే మనుషులు ఎలా నడుచుకోవాలి. సో ఇట్స్ 9th బుక్. సో టోటల్ ఈ 9 బుక్స్ అనేటివి లైక్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, లైక్ నిజమో అబద్ధమో తెలీదు, బట్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఉంది ఈ 9 బుక్స్‌లో. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ 9 బుక్స్ సో అశోక కన్నా ముందు పీరియడ్ ఏంటంటే లైక్ మనకి శ్రీకృష్ణుడు, శ్రీ ద్వాపర యుగం. అక్కడ శ్రీకృష్ణుడు ఆల్రెడీ భగవద్గీత చెప్పిండు. భగవద్గీత చెప్పిన తర్వాత సేమ్ కొంచెం సిమిలర్ పాయింట్స్ కూడా ఇక్కడ అశోకుడు ఈ 9 బుక్స్‌లో మెన్షన్ చేశారని మీరు అనుకుండొచ్చు. బట్ సిమిలారిటీ ఏంటంటే, అక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీత రాసినందుకు ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అశోకుడు ఆ 9 బుక్స్ తన 9 మంది రహస్యులకి ఇచ్చిండు. అండ్ అశోకుడే వీళ్ళకి ఆ రహస్యం చెప్పిండు అనే దానికి ప్రూఫ్స్‌లో అండ్ నా 9 బుక్స్ లేవు. యాజ్ పర్ కొన్ని సోర్సెస్ ప్రకారం ఆ 9 బుక్స్‌లో ఇది ఉండొచ్చు అని అనుకుంటున్నాం మనం అంతే. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, స్టిల్ ఆ బుక్స్ ఉన్నాయా? ఎక్కడున్నాయి? అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఆ బుక్స్ ఈ సివిలైజేషన్‌కి హెల్ప్ అవుతాయా? ఈ సొసైటీని హెల్ప్ చేస్తుందా? అండ్ ప్రజెంట్ ఇప్పుడు మన ఉన్న కలియుగంలో అండ్ ప్రజెంట్ మనం ఉన్న టైమ్ లైన్‌లో పీపుల్ ఎలా ఉన్నారో మనందరికీ తెలిసిందే. చాలామంది ఏమంటారు, ఎలా బ్రతకాలో అనే దాన్ని మర్చిపోయి ఎలానో బ్రతికేస్తున్నారు. సో some are living in the wrong way and some are living in the they don't know how they are living. They're going with society, what society is saying అలా వెళ్ళిపోతున్నారు అంతే. అని ఇంకొంతమంది ఏంటంటే ధర్మంలో నడుస్తున్నారు. ఇది చాలా తక్కువ మంది నడుస్తున్నారు, చాలా తక్కువ మంది తెలిసిందే. సో ప్రజెంట్ ఇప్పుడు ఆ అశోకుడు రాసిన 9 బుక్సే దొరికితే ప్రజెంట్ ఉన్న సొసైటీని మార్చగలదా అంటే హోప్ ఎస్ మార్చగలదేమో, డెఫినెట్లీ నా. అశోకుడు రాసిన 9 బుక్స్ ఎందుకు? శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ఒక్కసారి చదివారు, 2 కోట్లు నడిచే ప్రతి ఒక్కరు రైట్లో నడుస్తారు. శ్రీకృష్ణుడి గురించి చెప్పుకోవడానికి ఒక పోడ్కాస్ట్ సరిపోదు, యూట్యూబ్లో మనం చేసిన వీడియోస్ అన్నీ కూడా సరిపోవు. చెప్పుట పోతానే ఉండాలి. సో అతని గురించి పాడ్కాస్ట్ చేస్తే తర్వాత చేస్తాం. సో ప్రజెంట్ అశోకుడి దగ్గరకు వస్తే, సో ప్రజెంట్ అయితే బుక్స్ అయితే లేవు, ఉన్నాయని చెప్పి ప్రూఫ్స్ అయితే లేవు. సో ఇప్పటిదాకా మనం చెప్పుకుంది ఏంటంటే లైక్ నిజంగా జరిగిన స్టోరీ అయినా, లైక్ నిజంగానే అశోకుడు ఆ 9 బుక్స్ 9 మందికి ఇచ్చిండా? ఆ 9 మంది ఎక్కడున్నారు? ఇదంతా నిజమేనా, అబద్ధమా? అండ్ ఇంకోటి ఏంటంటే, అశోకుడు ఆ కళింగ యుద్ధం జరిగినంత వరకు, అతను మారిపోయినంత వరకు ప్రూఫ్స్ ఉన్నాయి, హిస్టరీలో ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఆఫ్టర్ దాట్ హీ డన్ ది 9 బుక్స్ అన్నారు కదా, దానికి ప్రూఫ్స్ ఉన్నాయా? దానికి ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అని దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రూఫ్ గురించి మాట్లాడుకోవాలంటే, సో వి స్టార్ట్ విత్ సో ప్రూఫ్స్ లేవన్నారు, ఎవిడెన్స్ లేదన్నారు. సో ప్రజలకి ఈ అశోకుడు 9 బుక్స్ గురించి ఎలా తెలిసిందంటే, 1923లో ద బ్రిటిష్కి చెందిన టాల్బర్ట్ మండీ అనేటైన ది 9 అన్నోన్ మెన్ అని చెప్పేసి ఒక బుక్స్ రాసింది. సో ఆ బుక్స్ ఏంటంటే లైక్ చాలామంది ఏమనుకున్నారంటే, అప్పుడు ఒక ఫాల్స్ ఎలిగేషన్ అని అనద్దు, రూమర్స్ అని అనడం బెస్ట్.
రూమర్స్ రాసి ఏందంటే అశోకుడు నిజంగానే 9 బుక్స్ రాసిండు ఇట్లా అని చెప్పేసి ఉంది. సో, ది టాల్బెట్ మండి కూడా రాసింది ఏందంటే దాంట్లో లైక్ హిస్టరీ అండ్ ఇమాజినేషన్ అండ్ మిస్టరీ గురించి ఒక రహస్యం. మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకుంది కూడా ఇదే. హిస్టరీ అండ్ మిస్టరీ అండ్ ది లెజెండరీస్ బుక్ అశోక రాసింది. సో, కొంచెం సిమిలారిటీస్‌గా ఆ రూమర్స్‌కి దగ్గరగా ఈ బుక్ ఉండేసరికి ఏమనుకున్నారంటే లైక్ ద టాల్బెట్ మండి ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ద అశోక 9 బుక్స్‌లో రాసిన గ్రూప్‌లో మెంబర్ ఏమో అని చాలామంది ఆ రూమర్ స్ప్రెడ్ చేసుకున్నారు అప్పుడు ఆ టైంలో. సో, అలా ఆ రూమర్ స్ప్రెడ్ అయ్యి స్టిల్ ద బుక్స్ వాజ్ రియల్, బుక్స్ వాజ్ దేర్ అని చెప్పేసి ఇంకా ఆ మిస్టరీ అలానే ఉంది. చాలామంది రీసెర్చర్స్ అండ్ చాలామంది ఇక్కడ కనుక్కోవడానికి ట్రై చేశారు కానీ ఇంకా అక్కడ ఏం దొరకలేదు. సో, ఇది మొత్తం ఒక కట్టు కథ అని చెప్పలేము. అండ్ ఇట్స్ ఏమంటారు అబద్ధము అని చెప్పలేము. సో, ఇట్ వాస్ ఎ రియల్. ఆ 9 బుక్స్ రియల్ అయితే మాత్రం మంచివాడి చేతిలోనే పడాలి. ఒకవేళ చెడువాడి చేతిలో పడితే మాత్రం ఇట్ విల్ కొలాప్స్ టోటల్ వరల్డ్ అనుకోవాలి. లైక్ అనొచ్చు, మీరందరూ అనొచ్చు లైక్ బ్రో మిరాయి మూవీ కూడా వచ్చింది కదా, సేమ్ దాంట్లో కూడా ఉంది. మీరెందుకు మళ్ళీ ఏమంటారు అశోకుడి గురించి మళ్ళీ దీని గురించి చెప్తున్నారు ఇట్లా అని చెప్పేసి. సో, మిరాయి మూవీలో చూపించింది ఓకే, ఐ రెస్పెక్ట్, ఓకే బాగా తీసిండు అండ్ 9 బుక్స్ గురించి చెప్పిండు అంతా ఓకే. కానీ అక్కడ ఏం చెప్పారు, ఆ 9 బుక్స్ దొరికితే అమరత్వం దొరికినట్టు. అండ్ అది గనక చెడ్డవాడి చేతిలో దొరికితే సో సాక్షాత్తు రాముడే వచ్చి యుద్ధం చేశారన్నట్టు ఆ మూవీలో ఉంది. సో, ఇక్కడ ఏంటంటే రాముడు వచ్చి యుద్ధం చేయడం పక్కన, సో మూవీలో ఉన్నది నిజమో లేదో నాకు తెలియదు, నేను చెప్పేది నిజమో లేదో తెలీదు. బట్ నేను చెప్పే పోడ్కాస్ట్లో ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది, అర్థమైందని నేను అనుకుంటున్నా. ఆ బుక్స్ అనేటివి నిజంగా మీకు దొరికితే మీరేం చేస్తారో జస్ట్ కామెంట్ చేయండి నాకు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే పాడ్కాస్ట్ అండ్ టుడేస్ ఎపిసోడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎపిసోడ్. మీకు ఎలా అనిపించింది అండ్ ఆ బుక్ నిజంగా మీకు దొరికితే ఏం చేస్తారో అని చెప్పి కింద కామెంట్లో రాయండి. కొత్తగా స్టార్ట్ చేసిన మార్నింగ్ కూడా యూట్యూబ్ ఛానల్, నాకు కూడా కొంచెం సపోర్ట్ కావాలి. సో టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిల్ విత్ సంచారి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. సో నవ్వండి, నవ్వుతూనే ఉండండి, నవ్విస్తుండండి, అంతే. ఏది స్ట్రెస్ తీసుకోవద్దు, ఏది ఏమంటారు డీప్గా తీసుకొని ఫీల్ అయిపోద్దు. సో ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పేసి కామెంట్ చేయండి. అది కూడా నెక్స్ట్ వీడియో కూడా తొందరగా అప్లోడ్ ట్రై చేస్తాను నేను కూడా. సో మర్చిపోకుండా మాత్రం మా గంటను మాత్రం గట్టి కొట్టేసేయండి. ఓకే, టాటా, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.